రైట్, ఏదైతే డంప్ యార్డ్ సంబంధించిన గ్రామస్తులు అందరూ కూడా ఇక్కడ ధర్నా చౌక్ వచ్చారు. సో మరి వాళ్ళ బాధని రాష్ట్ర ప్రభుత్వానికి ఒక పాట రూపంలో వ్యక్తం చేద్దామని కూడా గ్రామస్తులు అందరూ ఏడుస్తూ కూడా పాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం, ఆ పాట ఏందో తెలుసుకునే ప్రయత్నం. అక్క చెప్పండి, మరి డంప్ యార్డ్ సంబంధించింది ఆయన పాట రూపంలో కూడా పాడారు కదా, సో అసలు ఏందా మీ బాధని ఆ పాట రూపంలో ఎట్లా వ్యక్తం చేద్దాం అనుకున్నారు రాష్ట్ర ప్రభుత్వానికి? ఇందాక వాడిందే వాడాల. ఏమి పాపము ఏమి పాపమురో నల్లవల్లి ప్రజలము ఏమి పాపము చేసినామన్నా, ఏమి పాపము ఏమి పాపమురో నల్లవల్లి ప్రజలము ఏమి పాపము చేసినామన్నా. డంపియాడు నువ్వంటుంటే గుండెలో నా దడదడాలాయే, 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 గుండెలో నా దడదడాలాయే, మనసులెంత చిన్నవాయే, గుండెలో నా దడదడాలాయే, మనసులెంత చిన్నవాయే, గుండెలో నా దడదడాలాయే, మనసులెంత చిన్నవాయే, గోడు ఎల్లా పోసుతున్నామో నల్లవల్లి ప్రజలము గోస ఎల్లా తీస్తున్నామన్నా, వాదుకునా వన్నలు లేరు, చెప్పుకునా చెల్లెళ్ళు లేరు, వాదుకునా వన్నలు లేరు, చెప్పుకొని చెల్లెళ్ళు లేరు, గుండె భారానికి బాధ్యుడెవరన్నా మా పల్లెలకు కన్నీళ్లకు కారకూరెవరైతీరో, పండుకుంటే నిద్రొస్తలేదన్నా తిందామంటే తిండి పోతాలే, పండుకుంటే నిద్రొస్తలేదు తిందామంటే తిండి పోతాలే, ఏమి పాపము చేసినామన్నా నల్లవల్లి ప్రజలము ఏమి దోషము చేసినామన్నా, డంపియాడు నువ్వేస్తంటే గుండెలో నా దడదడలాయే, డంపియాడు నువ్వేస్తుంటే సెల్మేలల్లా నీళ్ళుండాయన్నా, సెల్మేలల్లా నీళ్ళుండవు సెలకలల్లా పంటలుండాయి, పాల సొంటి నీళ్ళు అన్నా విషములాయి పోతాయన్నా, విషములాయి పోతాయన్నా పాడు రోగాలొచ్చు అన్నా, వాసుపాటల పాలైతామన్నా వాదుకునా ఎవరు లేరు, కన్నీళ్ళు దుడువారండన్నో మా పల్లెలకు కష్టాలకు తోడుండున్నన్నో, కన్నీళ్ళు దుడువారండన్నో మా కష్టాలకు ఆదుకునే దాతలెవరన్నా, చెట్టు గాని పిట్టాలోలే బతుకులెల్లా తీస్తున్నామన్నా, చెట్టు గాని పిట్టాలోలే బతుకులెల్లా తీస్తున్నామన్నా, 48 రోజుల నుంచి నరకము చూస్తున్నామన్నా, 48 రోజుల నుంచి నరకమెల్లా చూస్తున్నామన్నా, 48 రోజుల నుంచి నరకమెల్లా తీస్తున్నామన్నా, 48 రోజుల నుంచి నరకమెల్లా తీస్తున్నామన్నా, ఎండలల్లా బగ్గీలల్లా కష్టాలు చేసుకుంటున్నాం,
ఎండలల్లా బకీలల్లా కష్టాలు ఎగసేటోళ్ళం ఏసీలల్లా మీరుంటారన్నా ఎర్రటెండల మేముంటామన్నా ఏసీలల్లా మీరుంటారన్నా ఎర్రటెండల మేముంటామన్నా రైతుల బాధలు చూడండి ఓ నాయకులాల ఇకనన్నా దిగి రండన్నో ఇకనన్నా దిగి రండి బాధల్లా పాల్గొనండి ఈ కష్టాలకు తోడు ఉండండి కన్నీలు దుడవారండి మీకు నేను ఉన్నానని చల్లటి వార్త చెప్పి పొండి ఇక మమ్ముల చూడారండి అన్నో ఓ రేవంతన్నా ఒక్క చెల్లెలు అడుగుతున్నామో ఇంకా నన్న చూడారన్నా తోడ ఉట్టిన వాళ్ళ మోలే గొడు చెప్పుకుంటున్నామన్నా గొడు చెప్పుకుంటున్నామన్నా గోస ఎల్లాదిస్తున్నామన్నా మీకు నేను ఉన్నావని సల్లవార్త చెప్పిపోవన్నా ప్రాణాలతో వాడకుండన్నా పానభిక్ష పెట్టిపోండన్నా ప్రాణాలతో వాడకుండన్నా ప్రాణభిక్ష పెట్టిపోండన్నా ఎల్లకాలము తోడుంటామన్నా నీ యొక్క చెల్లెలము ఇంకా ముందుకు తీసుకుపోతాము మారేవంతన్నా ఇంకా నీకు ఎనుకుంటామన్నా జై జవాన్ దండములు చంపాడు వెంటనే రైతు లేనిది వద్దు వద్దు చంపాడు మాకు వెంటనే చంపాడు పనులు వెంటనే రైతు లేనిది అడవి తల్లి ముద్దురా ప్రాణాలైనా వర్పిస్తాం మేము ఓటేసిన చేతితో నీకు దండం పెడుతున్నాం రేవంత్ అన్న ఎక్కడున్నా మా దయ నీ దయ మా మీద ఉంచి మా నల్లవల్లి ప్రజలను కాపాడమని చరణ్ కోరుతున్నామన్నా నీ పాదాభిషేకం చేస్తున్నాము నీకు పాలతోని మేము అభిషేకం చేస్తాము నీ యొక్క నిగ్రహం ఊర కట్టించుకుంటామన్నా నీ కాలు మొక్తం నీకు దండం పెడుతున్నాం అని చెప్తున్నామన్నా. సో రైట్, ఇది గుమ్మడిదల నల్లవల్లి గ్రామ ప్రజలు చూశారు కదా పాటలో ఎంత బాధ ఉందనేది. సో వాళ్ళ గ్రామంలో పెడుతున్న ఏదైతే డంపింగ్ యార్డు కంపల్సరీ దీన్ని తీసేయాలి, ఇది తీయకపోతే ప్రాణాలకైనా తెగిస్తాం కానీ డంప్ యార్డ్ని కూడా యాక్సెప్ట్ చేసేది ఎంతవరకు లేదంటూ కూడా ఆ గ్రామ ప్రజలందరూ మహిళలు కానీ పురుషులు కానీ అందరూ అక్కడ నుండి వచ్చి ఇక్కడ ధర్నా చౌక్లో ధర్నా చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మరి దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టి ఇక్కడ అంటే ఎవరి తప్పు వల్ల ఈ డంప్ యార్డ్ అనేది అక్కడ స్టార్ట్ అయింది అనేది ఆ తప్పును పరిష్కరించి వాళ్ళకి న్యాయం చేయాలని కూడా ఆ గ్రామ ప్రజలందరూ రాష్ట్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా వేడుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో నవీన్, యోయో టీవీ, హైదరాబాద్.